బాయ్. ఒక కొత్త బ్లాగ్తో మేము ముందుకు వచ్చానమాట. టైం వచ్చేసి 8:50 అవుతుంది. సెలబ్రేషన్ అయిన తర్వాత బెలూన్స్ అవన్నీ అలాగే పెట్టేసాము. చూడండి ఇవన్నీ ఇప్పుడేమో బెలూన్స్ అవి పేల్చాను అనమాట. ఇది ఒక బాయ్. ఎగ్జామ్ బాగా రాయి. ఆల్ ద బెస్ట్. ఓకే బాయ్. బాయ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. కొత్త బ్లాగ్తో మేము ముందుకు వచ్చానమాట. ఈరోజు బ్లాగ్లో ఏంటంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, అలాగే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత నా డైలీ వర్క్ రొటీన్ ఏంటి ఉంటుంది అనేది బ్లాగ్లో షూట్ చేయబోతున్నాను. టైం వచ్చేసి 8:50 అవుతుంది. మా అబ్బాయి అయితే మార్నింగే వెళ్ళిపోతాడు 7:30కి. తర్వాత మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత నేను కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటాను. అంటే మార్నింగ్ నుంచి కొంచెం బిజీగా అన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం టైర్డ్ అయిపోతాను. అందుకని ఒక 15-20 మినిట్స్ కొంచెం రిలాక్స్ అవుతాను. అది మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఉప్మాకేమో పొటాటో కర్రీ. సో వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఫినిష్ అవ్వలేదు, నేను చేస్తాను. కొంచెం ఉప్మా ఉంది. ఉప్మా నాకు అంత నచ్చదు కాబట్టి కొంచెం చాలు. మొన్న నా బర్త్డే సెలబ్రేషన్ అయిన తర్వాత బెలూన్స్ అవన్నీ అలాగే పెట్టేసాము. బెలూన్స్ అవి అయితే పేల్చేసాను, ఎందుకంటే అది చాలా స్పేస్ కవర్ చేసేస్తుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు వాల్ మీద కూడా ఉండదు, అది ఊడిపోతుంది. ఊడిపోయిన తర్వాత అంతా కింద పడిపోతుంది. అందుకే అది చాలా స్పేస్ కవర్ చేస్తుంది కాబట్టి అవన్నీ ఈరోజు పేల్చేసాను అనమాట ఇప్పుడు కూర్చొని. సో మీకు చూపిస్తాను. ఇల్లంతా ఎంత మెస్సీగా ఉంది. మా అబ్బాయి కూడా బుక్స్ అవి ఎలా పెట్టాడో అవన్నీ కూడా సెట్ చేయాలి. చూడండి ఇవన్నీ ఇప్పుడేమో బెలూన్స్ అవి పేల్చాను అనమాట. ఇల్లంతా ఇలా మెస్సీగా ఉంది. ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా ఈ ఒక్క బాల్ అయితే ఉంచేసాను మా అబ్బాయి ఆడుకుంటాడని. సో వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకండి ఏం పని అవ్వలేదు, అన్నీ అలాగే ఉంది. బెడ్ కూడా సైజ్ చేయలేదు అనమాట. సో అవన్నీ చేయాలి. ఇంకా ఇక్కడ చూడండి బుక్స్ అన్నీ ఎలా పెట్టాడో. వాడు స్కూల్కి వెళ్ళే ముందు అన్ని బుక్ లోడ్స్ అవుతాడు, అన్నీ ఇటు అటు పెట్టేస్తాడు అనమాట. సో అవన్నీ సర్దాలి. ఇంకా ఇక్కడ కూడా కొన్ని బుక్స్ ఉంచాడు, అవి పెట్టాలి. బ్యాగ్ వాష్ చేయాలి. ఇంకొస్తే ఇక్కడ చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి. ఈ బట్టలన్నీ మడత పెట్టాలి. సో ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే నేను నా ఈ డైలీ వర్క్లో ఏమేమి చేయబోతున్నాను అనేది మీకు తెలుస్తుంది. సో స్టే. చేయాలి. నీళ్ళు తుల్లుతుందని నేనేమో ఈ ఏరియా మొత్తం ఫస్ట్ క్లీన్ చేశాను. అక్కడ వరకే చేశాను అనమాట. ఇప్పుడు బెడ్ సైజ్ చేశాను. ఇప్పుడు ఈ రూమ్ తుడాలి. ఈ ఇల్లు తుడిసే ముందు కొంచెం అక్కడ కూడా డస్ట్ వస్తుంది కాబట్టి మా అబ్బాయివి బుక్ సెల్ఫ్ అనేది ఫస్ట్ సర్దుతాను. మా అబ్బాయి డ్రాయింగ్స్ అంటే బాగా ఇష్టం అనమాట. రకరకాల డ్రాయింగ్స్ వేస్తుంటాడు. సో ఇది డ్రాయింగ్ కిట్స్ ఇంకా ఉన్నాయి. బుక్లో ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడే డ్రాయింగ్స్ అవి వేస్తుంటారు అనమాట. ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే చేస్తారంటే ఎంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. ఇవ్వండి ఇక్కడ ఒక డ్రాయింగ్. అందరింట్లో పిల్లలు అలాగే ఉంటారు, లేకపోతే మా అబ్బాయి అలాగే ఉన్నాడు అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. ఇక్కడ చూడండి కృష్ణుడు డ్రాయింగ్ వేశాడు, కనిపిస్తుందా?
ఇక్కడ డేసులు యానిమేషన్ ఎక్కువ వేస్తారు అనమాట. ఈవినింగ్ నుంచి నైట్ అంతా పడుతుంది. సో దానివల్ల ఇక్కడ కొంచెం వాటర్ స్టోర్ అయిపోయింది. సో ఇవన్నీ క్లీన్ చేసి, అలాగే చూడండి బయట అంతా డస్ట్ ఉందో, సో ఇక్కడ కూడా క్లీన్ చేయాలి. తర్వాత గిన్నెలు ఉన్నాయి, అవన్నీ తోమాలి. ఈ మొత్తం వర్క్ ఫినిష్ అయి వచ్చిన తర్వాత నెక్స్ట్ నా డైలీ వర్క్లో ఇంకేట్ చేయబోతున్నాను అనేది చూపిస్తాను. నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయిన వరకు చేయాలి. ఇంకా ఈ విండో ఏంటంటే నేను మార్నింగే కొంచెం చల్లగాలి వస్తుందని, సో ఇప్పుడు కొంచెం తీస్తే కొంచెం సన్లైట్ అనేది లోపలికి వస్తుంది. ఇంట్లో దీపం అయితే పెట్టాలి. బ్యాగ్ అయితే వాషింగ్ మిషన్లో వేసాను కదా, అది ఒకసారి డ్రైన్ అవుట్ చేసి అది మళ్ళీ ఒకసారి వాష్ చేయాలి. ఇంకా వంట కూడా చేయాలి. సో పూజ అయ్యే లోపల కొంచెం బియ్యం నానేసి ఉంచేస్తే పూజ అయ్యేసరికి బియ్యం నానుతుంది, అప్పుడు రైస్ పెట్టేయచ్చు. సో టైం కొంచెం కవర్ అవుతుంది అనమాట. మా అబ్బాయి 12:30కి వచ్చేస్తారు, అలాగే మా హస్బెండ్ కూడా 12:30కి వస్తారు. సో వాళ్ళు వచ్చే లోపల వంట ఫినిష్ చేయాలి. సో రైస్ అయితే పెట్టేశాను. ఇప్పుడు వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేయాలి. కట్ చేసి తర్వాత ఆనియన్స్ వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేస్తే ఒకేసారి పోపు వేసేయచ్చు.